హైదరాబాద్కు చెందిన ఉల్లాస్ ట్రస్టు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని దొనబండ, సబ్బెపల్లి, ముల్కల్ల, రాపల్లి, గడ్పూర్ గ్రామాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8-9 తరగతుల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మంగళవారం ఉపకార వేతనాలను ఉల్లాస్ ట్రస్టు సభ్యులు సురిమిళ్ల యుగేందర్ పంపిణీ చేశారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులు చదువుకునేందుకు తన వంతు చేయూత ప్రతి ఏడాది ఇస్తున్నామని ఉల్లాస్ ట్రస్టు సభ్యులు సురిమిళ్ల యుగేందర్ పేర్కొన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో 8-9 తరగతి విద్యార్థులకు 50 మందికి ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున 50,000 రూపాయల ఉపకార వేతనాలు చెక్కుల రూపంలో ట్రస్టు సభ్యులు సురిమిళ్ల యుగేందర్ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు యుగేందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది ఉపకార వేతనాలను అందిస్తున్నట్లు తెలిపారు. మనిషి తలరాతను దేవుడు రాస్తే జీవిత రాతను మాత్రం చదువే మారుస్తుందని, ఆ రాతని మార్చుకొని ఉన్నత స్థాయికి చేరి చరిత్రలో గొప్పవారుగా విద్యార్థుల పుస్తకంలో పాఠాలుగా ఉన్నారంటే అది కేవలం వారి చదువు వల్ల కలిగిన విలువేనని విద్యార్థులకు వివరించారు. సమాజంలో మంచి గుర్తింపు కోసం విద్యార్థులు కష్టపడి ఉన్నత విద్య పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. పట్టుదలతో విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అనంతరం పలువురు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఉల్లాస్ ట్రస్టు చేస్తున్న సేవలను కొనియాడారు. ట్రస్టు సభ్యులు యుగేందర్ ను విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు గొర్రె నరసయ్య, ప్రధానోపాధ్యాయులు జి హనుమన్లు, పద్మజ, గణపతిరెడ్డి, సబ్దర్ అలీ ఖాన్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉల్లాస్ ట్రస్ట్ హైదరాబాద్ గారి ఆధ్వర్యం లోపల ఈరోజు హాజీపూర్ మండలంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలు అంటే గడుపూరు, ములకల్ల, రాపల్లి, సబ్బపల్లి, దొనబండ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు 5 చొప్పున 10 మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 1000 రూపాయలు ఉత్తమ విద్యార్థులకు పారితోషికం అందించడం జరుగుతూ ఉన్నది. వారు ఈ పాఠశాలకు సంబంధించిన పూర్వ విద్యార్థి యుగంధర్ గారు, ఈ ట్రస్ట్ నిర్వాహకులు, వారి సేవా బృందం ఏదైతే ఉన్నదో స్నేహితుల బృందంతో దేశంలో ఉన్న రాష్ట్రాలలో కూడా ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు. వారు చదువుకున్న పాఠశాల ఏదైతే దొనబండ ఉన్నత పాఠశాల ఉన్నదో ఆ పాఠశాలను మర్చిపోకుండా పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి ఈ సేవా కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని వినియోగించుకొని వారు ఏదైతే కోరుకుంటున్నారో ఉన్నత మార్గంలో పయనించాలని, ఉత్తమ పౌరులుగా ఎదగాలని, మంచి విద్యావేత్తలుగా ఎదిగి వారు కూడా ఆ గ్రామానికి, పాఠశాలకు మార్గదర్శకులుగా మారాలని చెప్పి ఏదైతే ఉల్లాస్ ట్రస్టు కోరుకుంటున్నదో ఆ కోరికను వమ్ము చేయకుండా విద్యార్థులు ఈ ప్రోత్సాహకాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. వారిని ఈ యొక్క గడుపూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులందరి పక్షాన, మండలంలో ఉన్న పక్షాన వారిని అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్రామంలో ప్రతి పాఠశాలలో పేద విద్యార్థులు చదువుతూ ఉన్నారు. పేద విద్యార్థుల ఆణిముత్యాలను మేము బయటికి తీసుకొస్తూ ఉన్నాం. ఆ ఆణిముత్యాలు భవిష్యత్తు లోపల మంచి విద్యావేత్తలుగా ఎదగాలని చెప్పి, మంచి పౌరులుగా ఎదగాలని చెప్పి మేము కూడా ప్రధానోపాధ్యాయులు కోరుకుంటూ ఉన్నాం. ఈ సేవా కార్యక్రమాన్ని మరింత విస్తృతపరిచి వివిధ రంగాలలో మోటివేషన్ క్లాసులు అయితేనేమి, తర్వాత విద్యార్థులకు మార్గదర్శనం నిర్వహించడంలో అయితేనేమి, ఆన్లైన్ క్లాస్ నిర్వహించడం అయితేనేమి వాళ్ళు ముందుంచి మళ్ళీ సేవా కార్యక్రమాలు విస్తరిస్తారని చెప్పి తెలియజేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి హాజీపూర్ మండలంలో ఉన్నటువంటి 5 పాఠశాలలకు మరి ఉల్లాస్ ట్రస్ట్ మరి నిర్వహణ అధ్యక్షులు మరి యుగంధర్ గారు మరి ఈ పాఠశాల దొనబండ పాఠశాలలో చదువుకొని మరి ఉన్నత విద్యలు అభ్యసించి మరి లండన్లో ఎంఎస్ చేసుకొని తర్వాత సాఫ్ట్వేర్గా ఎదిగి మరి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ట్రస్ట్ పెట్టి మరి రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులకు ఆ ట్రస్ట్ తరఫున పారితోషికాలు ఇవ్వడం జరిగింది. I'm very happy to be and thank you for giving this Ullas Trust check. I am very happy to be proud. Thank you. I received money from Ullas Trust team. I'm feeling very proud of that because total whole school 10 members are selecting from school and they are recognizing they are brilliant students. It was a great opportunity to us. Please be sharp and do something better than others. I think you should be follow some principles which was given by us. Thank you sir for giving some motivation speeches to us sir. I never forget this day. This day was a memorable day for me. Thank you sir. I want to say something is
if you want something, you work for it. Don't forget, you work for it and you only work for it. You can only do that. Nobody can do that. You must follow that people. Thank you for giving. First of all, I thank Ullas Trust for encouraging students both financially and socially. We are very fortunate to hear these precious words from you, sir. We are very lucky. I promise you, sir, that we will definitely utilize this facility in a good way and try to give our level best in the 10th class. As you said before, ma'am, we will definitely repay, sir. And we will convey your message to many students and become good citizens in our life. I hope, sir, that you will continue this in future generations and help many more students. Thank you for giving me this wonderful opportunity and thank you.